యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి శోధన ఉంటుంది. అది కొంతకాలమే. ఆ కొంతకాలం మనము విశ్వాసము, నిరీక్షణ విడువక దేవునితోనే ఉంటే మనకు వాటి మీద జయాన్ని ఇచ్చి ఇక ఆశీర్వాదాలతో, ఘనతతో నింపుతారు యేసుప్రభు వారు. కానీ మనం శోధన సహించలేక ఎవ్వరికీ రాని, ఎవ్వరికీ లేని కష్టాలు మాకే వచ్చాయని కృంగిపోకూడదు, దేవుని నిందించకూడదు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. రవి ఒక పెద్ద రాజకీయ పార్టీలో యువజన నాయకుడుగా ఉండేవాడు. పార్టీకి ఎంతో సేవ చేసేవాడు. యువతనంతా పార్టీలో చేర్పించేవాడు. కార్యకర్తలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ పార్టీ బాగా జనాల్లో విస్తరించటానికి కృషి చేసేవాడు. అతనికి సువార్త అందగా యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. పార్టీ కోసం అంత కృషి చేసిన ఎలక్షన్స్ లో పార్టీ అతనికి టికెట్ ఇవ్వలేదు. దాంతో అతను చాలా బాధపడసాగాడు. ఎంత కష్టపడ్డా టికెట్ ఇవ్వలేదే అని బాధపడుచుండగా అతని మీద అన్యాయంగా నిందలు మోపారు రవి అంటే పడని నాయకులు. దాంతో పార్టీ అధిష్టానం వారి మాటలు నమ్మి పార్టీ నుండి సస్పెండ్ చేసి అతను పార్టీ ఫండ్ను సొంతానికి వాడుకున్నాడని జైల్లో వేయించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికార పార్టీలు తలుచుకుంటే నాయకులకు జైళ్లు కొదవా అని పార్టీ కోసం రేయనక పగలనక, ఎండనక వాననక కష్టపడితే ఇలా చేశారే, నా కెరీర్ మొత్తం ముగిసిపోయింది, ఎమ్మెల్యే అవుదామనుకుంటే ఇలా జైలు పాలయ్యానే అని జీవితమంతా ముగిసిపోయినట్లు కృంగిపోతూ దుఃఖంతో ప్రభువారికి మొరపెడుతూ, ఇక నన్ను పరలోకం తీసుకెళ్లిపో ప్రభువా, నా తోటి వారంతా ఎమ్మెల్యేలు అవుతుంటే నేను మాత్రం కెరీర్ అంతా ముగిసిపోయి జైలు పాలయ్యాను, నా వైపు నుండి నా కోసం పోరాడే వారెవరూ లేరు అంటూ ప్రార్థించసాగాడు. కొన్ని నెలలు అలా ఉండగా ఈ భూమి మీద ఎవరికీ రాని కష్టం నాకే వచ్చింది, అందరూ బాగున్నారు కుటుంబాలతో సంతోషంగా, నేనే ఇలా అయిపోయాను, ఇక నాకు జీవితమే లేదు, నేను ప్రపంచాన్ని మళ్లీ చూడగలనా అని కృంగిపోతూ ఉండగా దేవదేవుడు అద్భుతం చేశారు. రవి తప్పులేదు, అవి గిట్టని వారు వేసిన నిందలే. అతను పార్టీ కోసం చాలా సేవ చేశాడు అని తెలుసుకున్న అధిష్టానం అతని మీద ఉన్న కేసులు కొట్టివేయించి అతన్ని జైలు నుండి విడుదల చేయించి అతన్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. కెరీర్ ముగిసిపోయింది, జీవితం కూడా ముగిసిపోయింది అనుకున్న రవికి దేవుడు చేసిన అద్భుత ఆశీర్వాదం ద్వారా మంచి స్థాయి, ఘనత దక్కాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. నిత్యం తనతో పాటుగా మనల్ని నిత్య జీవంతో నింపాలని దేవుడు మనల్ని పిలుచుకున్నారు. అయితే కొంచెం కాలం శ్రమపడిన తర్వాత ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తారని సెలవిస్తున్నారు. సర్వకృపానిధియగు దేవుడు అంటే ఎల్లప్పుడూ తన కృపను నిధిగా ఉంచి మనకందించే దేవుడు. నిధి అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే అలాంటి నిధిలాంటి కృపను మనకిస్తారు. అయితే కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మనకు ఆ నిధిని ఇస్తారు. మరి నిధి దొరకాలంటే ఎన్ని శ్రమలుంటాయో మనం కథల్లో చూసే ఉంటాం కదా. ప్రపంచంలో అందరికీ వచ్చే శ్రమలే, శోధనలే మనకు ఇస్తారు. కానీ అదేదో వింతగా మనకే జరిగినట్లు ఫీల్ అవ్వకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. అగ్ని వంటి మహాశ్రమలు సంభవిస్తాయి, కానీ అవి భూమి మీద అందరికీ ఉండేలాంటివే. కానీ
విచిత్రమైన వింత శోధనలు రావు అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. కొంచెం కాలం శోధన తర్వాత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మునుపటి కంటే గొప్పగా ఘనతతో ఆశీర్వదిస్తారని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిలో ఎవరెవరు శోధనలో ఉన్నారో ప్రభువా, వారి శోధనను ముగించి ఇప్పుడే వారిని ఆశీర్వదించి ఘనపరచండి. వారి కష్టాలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ తీసివేసి వారిని ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఘనతతో నింపండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధితో నింపండి. కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధితో నింపండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. తనకు వచ్చిన కలల సారాంశాన్ని దానియేలు వివరించినప్పుడు షడ్రకు, మిషకు, అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్తుతించి అంగీకరించిన అది తాత్కాలికంగానే జరిగింది. వాస్తవానికి యెరూషలేమును గురించి, యూదులను గురించి, ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు.